హలో గైస్, ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక లేట్ చేయకుండా 1 hour 56 minutes రన్ టైం ఉన్న ఈ ఇయర్ జూన్లోనే థియేటర్స్ రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా ఎలా ఉందో చూసేద్దాం. ఒక పక్క 30 Vets 21 యూట్యూబ్ సిరీస్ తర్వాత హీరోగా చైతన్యరావు గారు వరుసగా చాలా సినిమాలతో మన ముందుకు వచ్చారు. అందులో కీడాకోలో ఒకటి కొంచెం గుర్తుపెట్టుకునే సినిమా, మిగతావన్నీ కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి. మరోపక్క హీరోయిన్ అబ్బా పటేల్ గారికి సరైన హిట్స్ అయితే పడట్లేదు. మరి ఇంతకీ వీరిద్దరు లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకు నచ్చలేదు గైస్. అస్సలు ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడన్నా బాగుంటుందిలేని అనుకుంటే ఏం లేదు, పిచ్చ బోర్ కొట్టింది. అస్సలు ఎఫర్ట్స్ కనపడలేదు బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి. తనికల్ బర్ని అండ్ సుహాసిని గార్ల రోల్స్ కూడా సరిగ్గా లేవు. చాలా సీన్స్ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. టెక్నికల్ గా కూడా చాలా మైనస్ అనిపించాయి. ఈ మధ్య పెళ్ళయ్యాక విడాకులు ఎక్కువ అవుతున్నాయి కదా, ఆ టాపిక్ ని తీసుకొని ఏదో చెప్పడానికి ట్రై చేశారు మన డైరెక్టర్ గారు. బట్ సరిగ్గా చెప్పలేకపోయారు. ఈ సినిమాలో ఏదైనా బాగుంది అంటే అది కళ్యాణి మాలిక్ గారి సాంగ్స్ అండ్ కొన్ని సీన్స్ మాత్రమే. ఒకవేళ మీరు ఈ సినిమా చూడటానికి ట్రై చేస్తే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చాలా లిప్ లాక్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, కొంచెం కష్టమే. ఇంతకీ బేసిక్ స్టోరీ ఏంటంటే పెళ్ళయ్యాక కొన్ని కారణాల వల్ల విడిపోదామని అనుకున్న మన హీరో హీరోయిన్ కి ఒక వృద్ధ జంట పరిచయం అయ్యాక ఏమైంది, వాళ్ళు ఏం చెప్పారు, దానివల్ల వీళ్ళ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అయింది అండ్ లాస్ట్కి ఏం జరిగింది అనేది స్టోరీ. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఏదో అనుకుంటే ఏదో అయ్యింది, మనకేదో చూపించారు. అది అస్సలు ఇంట్రెస్టింగ్గా చూపించలేకపోయారు. హెబా పటేల్ గారంటే ఇష్టం, ఒకసారి ట్రై చేస్తాను అంటే మీ ఇష్టం. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 1.5/5. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.